వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. కొంచెము పిండి ఉంటే, గోధుమ పిండి ఉంటే పాల తాలికలు చేస్తున్నానండి. కొంచెమే స్వీట్ కావాలంటే చేస్తున్నానండి. ఫస్ట్ వాటర్లో డైరెక్ట్గా పాలలో ఉడకబెట్టకూడదు. కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్లో వేసి ఉడకబెడతానండి. దేవునికి డైలీ చక్కెర పెడతామండి. ఆ చక్కెర ఉంటుంది, దానికోసమని కొంచెం స్వీట్ చేస్తున్నాను. మళ్ళీ ఎమ్మడి తీయనికి రాదు కదా మనకి. విజిల్ పెట్టకుండా ఒక ఆవిరి వచ్చేంత వరకు పెట్టుకుందాం స్టవ్ మీద. మధ్య మధ్యలో కలుపుతుండాలండి. కొంచెము ట్రాన్స్పరెంట్ వస్తాయండి ఉడికితే మనకి. ఇప్పుడే చక్కెర వేసేస్తే ఉడకవన్నమాట, కొద్దిగా ట్రాన్స్పరెంట్ వస్తాయి. ఇంకా ఉడకాలండి కొద్దిసేపు, ఇంకా కొద్దిగా ఉడకాలి, ఇంకా ట్రాన్స్పరెంట్ రావాలి. చక్కెర వేస్తానండి. ఇది రైస్ కుక్కర్కి ఇస్తారు చూడండి, దాని నిండా వేస్తున్నానండి. షుగరు అన్ని పాలు అవన్నీ పడతాయండి. ఇంకా ముందు చక్కెరలో బాగా ఉడికించుకుంటే చక్కెర పాకు అనేది బాగా వస్తుంది కదా. ముందుగా పాలు చక్కెర ఒకటేసారి వేస్తే నీళ్ళగా అయిపోతాయి పాలు. ముందు పాకు అనేది చక్కెరలో పాకులాగా వచ్చేసినాక అప్పుడు పాలు పోస్తే చిక్కగా అనిపిస్తుంది పరవానం కూడా. ఇంకా కొద్దిగా వేస్తానండి. అవి తాలికలు నవ్వులుతుంటే చప్పగా అయిపోతుంది. ఇంకొద్దిగా వేస్తారు. కరెక్ట్ సరిపోయిందండి దేవునికి పెట్టిన చక్కెర. ఇక్కడ చిన్న మంట మీద ఈ స్టవ్ మీద పెడతానండి. నెయ్యి వేసుకున్న తర్వాత కాజు అండి, 3 కాజు వేసి బాగా వేయించినాక మిక్సీ పట్టుకోవాలి. చిన్నగా పెట్టుకోండి. మనం కొబ్బరి పాలు వేస్తే బాగుంటుందండి. ఇది మిక్సీలో వేసేసి తిప్పాలి. కొబ్బరి కాజు కూడా వేయించి వేసుకోవాలి. కొద్దిగానే ఉంది కదండి, అందుకే కొద్దిగా వేయించుకోండి. గసాలు కొబ్బరి కాజు అండి. ఇది మిక్సీ పట్టుకొని వస్తాను, మళ్ళీ తిప్పుతాను. మెత్తగా అయిందండి, పాలేసి తిప్పుతాను. ఒక కప్పు పాలు పడతాయండి. కాజు కొబ్బరి గసాలు పాలు చూడండి ఉడికిపోయినాయండి. ఇంకా దించేస్తాను. ఇంత మాత్రం ఉండాలండి, మరి గట్టిగా అయిపోతే బాగుండదు. మరి దించినాక ఎట్లా గట్టిగా అయిపోతుంది. ఇంకా ట్రాన్స్పరెంట్ వచ్చినాయి చూడండి ఎంత బాగా. ఇప్పుడు నెయ్యి వేసి కాజు అవన్నీ వేస్తానండి. ఇట్లా చిక్కగా రావాలండి. ఎక్కువసేపు మగ్గిస్తే కూడా కచ్చకపోతాయి కింద, గట్టిగా అయిపోతుంది. ఈ మాత్రం ఉండాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు నెయ్యి వేసి కాజు పోపు వేస్తానండి. కాజు వేస్తానండి. చాలండి, ఏడుకోండి. అయినాక పాయసం వేసేది. అంతా కలిపేస్తున్నానండి. డైలీ మేము దేవునికి చక్కెర పెట్టినప్పుడు అంతా తీసి పెట్టేసి ఒకరోజు స్వీట్ చేసేస్తాను. ఇట్లా ఉంటే కానీ తర్వాత తినే వరకు మనకు గట్టి పడుతుంది. గోధుమ పిండి వేసుకుంటూ చేసుకోవాలండి, లేకుంటే ఒకదానికొకటి అంటుకుంటాయి అన్నమాట. ఈ చిక్కదనం అనేది వస్తుంది. అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అయిపోయిందండి. దేవునికి పెట్టేసి